Welcome to .NET-PHPvideos.com. Today we are trying to concentrate what exactly the meaning of Microsoft .NET and what is the use of .NET. What are the things that we have to know in .NET technology. See, .NET is simply a framework environment, or you can say that it is a technology. The main aim of this technology is to develop different type of applications. You can simply say that it is an application development environment. Understand? అంటే .NETని ఒక టెక్నాలజీ అని కానీ ఒక ఫ్రేమ్వర్క్ అని కానీ చెప్తాం. ఈ .NET బేసిక్ యూజ్ ఏంటంటే .NET యూజ్ చేసి మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయొచ్చు. అందుకే దీన్ని అప్లికేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ .NET యూజెస్ అబ్జర్వ్ చేస్తే సి ద యూజెస్ దిస్ ఈస్ టు డెవలప్ ఏ కన్సోల్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్ అప్లికేషన్. అంటే యూజింగ్ .NET you can develop console or command based applications. At the same time you can develop graphical user interface applications. In terms, it may be a Windows or desktop based application, it may be a web application, it may be a distributed application. You can also say that a mobile based application. అంటే .NET ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ అప్లికేషన్ కాకుండా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ చేయొచ్చు. అప్లికేషన్ టైప్స్ ఏంటంటే కన్సోల్ అప్లికేషన్ అయినా అవ్వచ్చు, విండోస్ ఆర్ డెస్క్టాప్ బేస్డ్ అప్లికేషన్ అయినా అవ్వచ్చు, వెబ్ అప్లికేషన్ అయినా అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ లేదా మొబైల్ బేస్డ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ టైప్స్లో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా కూడా మనం .NET యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ .NET టెక్నాలజీ. Once again you try to concentrate. .NET is simply a framework or a technology which is used to develop different type of applications such as basic command line to enterprise class applications. What is meant by an enterprise class application means it is simply a business solution. అంటే ఇక్కడ బేసిక్ గా కాన్సన్ట్రేట్ చేస్తే విండోస్, వెబ్, డిస్ట్రిబ్యూటెడ్ మొబైల్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ సొల్యూషన్స్. An application is nothing but a solution which is going to fulfill various requirements or which is going to give solutions for various types of activities. Understand? సో ఇక్కడ అప్లికేషన్ అనేది వేరియస్ యాక్టివిటీస్ని ఫుల్ఫిల్ చేస్తుంది, వాటికి సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ మనం చేసే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అయినా విండోస్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ఈ అప్లికేషన్స్ బేసిక్ యూజ్ ఏంటంటే దే హ్యావ్ టు ఫుల్ఫిల్ అవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ దే హ్యావ్ టు గివ్ solutions for our regular activities or requirements. So that is the main aim of an application. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్సోల్ లేదా విండోస్ అప్లికేషన్ ఎలా యూజ్ అవుతుందంటే కన్సోల్ ఆర్ విండోస్ అప్లికేషన్ ఈజ్ లిమిటెడ్ టు ద సిస్టమ్ వేర్ ఇట్ ఈస్ బీయింగ్ ఇన్స్టాల్డ్. అంటే ఈ అప్లికేషన్స్ వెబ్ లాగా ఎక్కడ పడితే అక్కడ యాక్సెస్ చేయడానికి కాదు. ఈ అప్లికేషన్ బేసిక్ యూజ్ ఏంటంటే ఈ అప్లికేషన్ మనం ఏదైతే సిస్టంలో లొకేట్ చేస్తామో లేదా ఎన్విరాన్మెంట్లో లొకేట్ చేస్తామో it is limited to that particular environment itself. Okay, సో కన్సోల్ అంటే కమాండ్ ఓరియంటెడ్ అప్లికేషన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి వచ్చేసరికి విండోస్ లేదా డెస్క్టాప్ అప్లికేషన్ టైప్స్ ప్రిఫర్ చేస్తాం. ఈ అప్లికేషన్స్ ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టమ్కి మాత్రమే లిమిటెడ్, లేదా ఏ ఎన్విరాన్మెంట్ లొకేషన్లో ఇన్స్టాల్ చేస్తే ఆ లొకేషన్కి మాత్రమే లిమిటెడ్. అంటే నార్మల్గా మీరు ఏదైనా ఒక చిన్న ఫామ్ తీసుకున్నారు అనుకోండి, ఒక చిన్న గ్యాస్ ఏజెన్సీ తీసుకున్నారు. ద ఇంటెన్షన్ ఆఫ్ దట్ గ్యాస్ ఏజెన్సీ ఈస్ టు మేనేజ్ దేర్ క్లయింట్స్. In order to manage their clients, they need a solution. That solution is a Windows solution or it may be a console solution. Why? Because they don't want to share their information across the people, across the world. They doesn't need an application which is going to run in the internet. Understand? ఆ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మన రిక్వైర్మెంట్ బట్టి డెవలప్ చేయొచ్చు .NET టెక్నాలజీతో. అట్ ది సేమ్ టైం వెబ్ అప్లికేషన్స్కి వస్తే దీస్ ఆర్ నాట్ లిమిటెడ్ ఫర్ ఏ పర్టికులర్ సిస్టమ్. దీస్ ఆర్ లొకేటెడ్ జనరలీ ఇన్ వెబ్ సర్వర్స్. ఓకే, వెబ్ సర్వర్లో మనం లొకేట్ చేసిన అప్లికేషన్ని త్రూ అవుట్ ది వరల్డ్ యూజింగ్ ఇంటర్నెట్ యూ కెన్ యాక్సెస్ ఇట్, రైట్? సో దట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ కాల్డ్ ఏ వెబ్ అప్లికేషన్. మనం రెగ్యులర్గా యాక్సెస్ చేసే Gmail, Yahoo, e types of applications, whatever it is that you are accessing in the internet is nothing but a web application finally. Okay,
సో అలాగే మనం .NET యూజ్ చేసి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ను కూడా డెవలప్ చేయొచ్చు. వాట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ మీన్స్ దీస్ అప్లికేషన్స్ ఆర్ గోయింగ్ టు షేర్ డేటా from one location to another location, or you can say that data is going to be distributed from one application to another application. ఇక్కడ అదంతా ఎలా జరుగుతుందంటే త్రూ సమ్ సర్వీసెస్, దో సర్వీసెస్ ఆర్ కాల్డ్ వెబ్ సర్వీసెస్. ఓకే, అంటే ఇమాజిన్ ఐఎమ్ ఏ ట్రావెలింగ్ ఏజెంట్, ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఏ ట్రావెలింగ్ వెబ్సైట్. అంటే నా దగ్గర ఒక ట్రావెలింగ్ వెబ్సైట్ ఉంది, ఇలా మల్టిపుల్ ట్రావెలింగ్ వెబ్సైట్స్ ఉండొచ్చు. ఈ ట్రావెలింగ్ వెబ్సైట్ కి ఇన్ఫర్మేషన్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ టు డిస్ప్లే ట్రైన్ టైమింగ్స్ హియర్ ఇన్ మై వెబ్సైట్, మై ఇంటెన్షన్ ఇస్ టు ప్రొవైడ్ ట్రైన్ బుకింగ్ సర్వీస్ హియర్ ఇన్ మై వెబ్సైట్. I cannot implement the type of implementations, the type of functionalities directly in my website. Why? Because they are under the control of railway people, right? ఈ రైల్వే పీపుల్ నుండి మనం సర్వీస్ తీసుకుంటాం, ఆ సర్వీస్ని మన క్లయింట్ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేస్తే వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద రీసోర్సెస్ విచ్ ఆర్ గివెన్ బై దట్ పర్టికులర్ సర్వీస్ ఇట్ సెల్ఫ్. అండర్స్టాండ్? అంటే ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ కెన్ ప్రొవైడ్ సర్వీసెస్ టు మల్టిపుల్ వెబ్సైట్స్, నాట్ ఓన్లీ ఫర్ ఎ సింగిల్ వెబ్సైట్. అంటే వన్ అప్లికేషన్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ హియర్, అనదర్ అప్లికేషన్ ఈస్ గివింగ్ ఎ రెస్పాన్స్. ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ సర్వీసెస్. ఇక్కడ జరిగే అల్టిమేట్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఒక అప్లికేషన్ నుండి డేటా ఇంకో అప్లికేషన్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకే ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ని డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అని అంటారు. ఇక్కడ మీరు చాలా ఈజీగా ఫోకస్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏటీఎంస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అనుకోండి, మీ ఏటీఎం యూజ్ చేసి మీరు ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం ఆర్ సమ్ అదర్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ అయినా మీరు వెళ్ళొచ్చు అండ్ యూఆర్ అలౌడ్ టు విత్డ్రా అమౌంట్, రైట్? అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏటీఎం ఈజ్ నథింగ్ బట్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. వెన్ ఎవర్ యూఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ యువర్ కార్డ్, immediately it is going to make a request to the service provider. Provided your details are verified, authenticated, then only it gives you a response. అంటే ఇక్కడ not only between .NET to .NET environment, even this service is designed by Java where .NET application can integrate that service. They are called distributed applications which are not particularly a specific language or an environment. They are for multiple environments, they are independent. .NET యూజ్ చేసి మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. అంటే మెసేజ్ మెయింటెనెన్స్ సిస్టమ్, కాల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని .NET యూజ్ చేసి కూడా చేయొచ్చు. బట్ కాకపోతే నౌడేస్ వేరియస్ individual operating systems came to light for individual mobile implementations. The reason we are giving priority to some other environments like Android, Windows, iPhone technology, etc. In order to develop mobile based applications. But you try to concentrate the major applications that we used to concentrate using this technology. Windows or web applications, Windows applications, web applications, distributed applications, and also you are able to develop mobile based applications. Understand? Then the question is, in order to develop these types of applications, what exactly the requirements modules available in .NET means? In .NET there are three main modules. One is called ASP.NET, in the sense Active Server Pages.NET. Another one is C#. Third one is Visual Basic.NET. See here, C# VB.NETs are called languages. These are individually used to develop console or Windows based applications, whereas these languages are also playing vital role in ASP.NET even to implement ASP.NET web applications. Understand? The languages here, of course, two available here mostly, but it's enough learning one language in .NET. You don't need to learn both languages. It's enough learning, understanding one language to implement applications using .NET technology, right? And after that, ASP.NET, Active Server Pages.NET, is not a language. Remember, it is called a technology, where this technology is used to develop web applications. Okay. Even to develop web applications, it uses support of so many resources like languages. It may be either C# or VB.NET, like markup languages like HTML, XML, etc.
and also it uses so many scripts like JavaScript, jQuery, etc. Integrating all these languages, all these resources are going to develop a type of application that is called a web application using this environment. And ASP.NET is not an individual environment where it is mixture of so many parts here, and all these parts are playing vital role in order to develop different type of applications again using ASP.NET itself. Understand? అంటే ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఆఫ్ ASP.NET వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి, ఈవెన్ ఆ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలన్నా మనకి ఇక్కడ ఒక లాంగ్వేజ్ అనేది తెలియాలి. దట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ బిఫోర్ లెర్నింగ్ ASP.NET, right? The reason we are trying to concentrate C# or VB.NET before stepping into ASP.NET. Do you understand? The importance is there to learn a language before learning ASP.NET. Why? Because even to develop web applications using ASP.NET, you should know at least a language. Otherwise, you cannot step into ASP.NET. Okay? Not only these two languages here, .NET supports many more languages like VC++, F#, G#. So many languages are there which are supported by .NET technology. Understand? So, but mostly we concentrate these two languages. Microsoft recommending us to go through these two languages like C# or VB.NET. The reason we concentrate these languages, and also nowadays people are giving much priority to C# comparing with VB.NET. The reason in this website I placed the most of the examples using C#.NET language. Okay. So of course you can read VB.NET for VB.NET videos. Understand? So see the conclusion. The ultimate conclusion is .NET is a technology or a framework which is to develop different type of applications. In order to develop different type of applications, it uses certain languages like C#, VB, and also the main head of .NET is ASP.NET, which is used to build web-based applications. Understand? So .NET is not only limited to these two languages. Of course it supports many more languages like VC++, F#, J#, etc. And it's not even strict to a particular type of application. It can be used to develop different type of applications. Okay, so thank you very much. For more assistance, just try to contact us to .NET-PHP-videos@gmail.com, info@.NET-PHP-videos.com. The video by Murali. Thank you again.